యేసు రక్తమే జయం పరిచర్య గ్రూప్లో ఉన్న గ్రూప్ సభ్యులందరికీ 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనులను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మన పాప బంధకాల నుండి విడిపించి మనలను ఆయన పరిశుద్ధులుగాను స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వాతంత్రుడయ్యుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను స్వాతంత్రమును వృధా చేయకుండా పరిశుద్ధులుగా జీవించి అనేకుల ఎదుట క్రీస్తును పోలి జీవించదము. ప్రభువు నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయుటకు, పాపపు బంధకాల నుండి నిన్ను విడిపించుటకు తన్ను తానే సిలువకు అప్పగించెను. కావున ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. దేవుడు నీకు ఈ దినాన వాగ్దానం చేయుచున్నాడు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను అని. ఈ వాక్యం వింటున్న ప్రతి విశ్వాసి మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ఉన్నత పదవులలో పనిచేస్తున్న అధికారుల కొరకు, సైనికుల కొరకు, దేశ రక్షణ కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఇది మన బాధ్యత. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనులను స్వతంత్రులుగా చేసి ఉన్నందుకు ఆయనను స్తుతించి మహిమపరుద్దాం. క్రీస్తు సమాధానం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.